హాయ్ ఫ్రెండ్స్, రమేష్ అప్డేట్స్ డబల్ నైన్ ఛానల్కి వెల్కమ్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించబోతున్నది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఈ పథకానికి అప్లై చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, P4 మోడల్ అంటే ఈ మొత్తం వివరాలను ఈ వీడియోలో అయితే వివరించడం అయితే జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 అనే సర్వే నిర్వహించడం జరిగిందండి. సో ఈ P4 సర్వే ద్వారా 20% ధనిక కుటుంబాలను, 10% నిరుపేద కుటుంబాలను గుర్తించడం జరుగుతుంది. సో 20% ఉన్నటువంటి ధనిక కుటుంబాలు, 10% ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు చేయూతన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సర్వే అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ సర్వే ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నది. P4 మోడల్ అంటే ఏమిటి? ఈ P4 మోడల్లో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. ఒక P వచ్చేసి పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్. ప్రజలను, ప్రభుత్వ విభాగాలను, ప్రైవేట్ రంగ సంస్థలను పార్ట్నర్షిప్గా వారి సహకారంతోనే నిరుపేదలను గుర్తించి ధనికుల సహకారంతో అభివృద్ధి చేయడమే P4 మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం. P4 మోడల్ ప్రధాన లక్ష్యం 2025 ఆగస్టు 15 నాటికి ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల కుటుంబాలకు మొదటి దశలో సహాయం చేయడం జరుగుతుంది. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా P4 మోడల్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. సో ఆడబిడ్డ నిధి పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను మహిళ యొక్క బ్యాంక్ ఖాతాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బును జమ చేయబోతున్నది. ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం. సో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంలో భాగంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళ యొక్క ఖాతాలో జమ చేయబోతున్నది. ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అర్హులు? సో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, 4 వీలర్స్ కలిగిన వారు ఈ పథకానికి నాట్ ఎలిజిబుల్. సో ఆటో కానీ, ట్రాక్టర్ కానీ, ట్యాక్సీ కానీ ఈ పథకానికి కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ పథకానికి వారు మాత్రం అర్హులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానితో పాటు 200 యూనిట్లు లోపు ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్లు కలిగి ఉంటారో ఈ పథకానికైతే అర్హులు, పైబడి ఉంటే ఈ పథకానికైతే అనర్హులుగా ప్రకటించబడతారు. ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ పాస్బుక్ అండ్ ఆల్సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సో మీ బ్యాంకు NPCI తోటి లింక్ అయితే అయి ఉండాలి. సో లింక్ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DBT ద్వారా మీ యొక్క ఖాతాల్లో డబ్బు అయితే జమ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమేష్ అప్డేట్స్ 99 ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.